వచ్చాము. పనస పండ్లు పండిందా లేదా అని మేము తెలుసుకోవడానికి కర్ర అయితే మేము ఉపయోగిస్తామండి. లోకల్ ఏరియాలో ఇలాంటి కంపలు ఉంటాయి, దాన్ని మనం నీట్గా సెట్ చేసుకొని కర్రగా మనం ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న తర్వాత నేరుగా మేము పనస కింద ఉన్నాం కాబట్టి చూపిస్తాను. పనస పండ్లు ఇప్పుడు మీకు చూపిస్తాను. పైకి ఎక్కి పండిందా లేదా అనేసి ఎలా తెలుస్తుందంటే కర్ర మనకు తెలియనిస్తుందండి. ఎందుకంటే కొడితే శబ్దం వేరే మారుతుంది. రండి ఇది పండలేదండి, చూడండి శబ్దం ఎలా వస్తుంది. ఇది ఒకటి పండిందండి. ఇప్పుడు పైన ఎక్కువ ఎన్ని పండ్లు ఉన్నాయో చూద్దాం. ఎప్పుడుతో నెక్కకూడదండి, ఎందుకంటే జాగ్రత్త. ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంత కష్టపడుతున్నాను, కనీసం లైక్ అని వచ్చామండి. ప్రతి ఒక్క దాన్ని ఫోటో ఫోటో ఇద్దరం ఎక్కామండి. చూడండి అలా చాలా కాయలు అయితే ఉన్నాయండి. ఇవన్నిట్లోనూ మనం కర్రతో పండింది మనం ఎంచుకోవాలి. మనకు శబ్దం మారుతుంది, అలాగే వాసన కూడా వస్తుందండి. వాసన వచ్చినప్పుడు మన చెట్టుకి ఆయిల్ వేస్తున్నాం. అలా చివార్లో ఉన్నదంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ వస్తుందో ఇలా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నాం కదా, కర్ర లేనప్పుడు వేరుతో ఇలా చేయాలండి. దాంట్లో లేదంటే వాసన కూడా చూడొచ్చు. అలవాటు కాబట్టి ఏ ఇబ్బంది లేదండి. పోతులాగా దిగడమే లేవా. తెలిసింది ఎక్కేటప్పుడు ఉన్న కష్టంలోనే దిగేటప్పుడు చాలా సింపుల్ అండి. మనం దూకేవచ్చు, లేదంటే ఇలా ఎక్కేమో అలా మనం దిగేవచ్చు. ఇంకా మీరైతే ఇంకా పండలేదండి, ఓన్లీ ఒకటి మాత్రమే కింద పండింది, అది ఒకటే. మన ఏది పండకపోతే ఇంకా దిగిపోవడమే. దిగేటప్పుడు చాలా కాలు జారిపోతా పట్టుకుంటే ఇదైతే పండిందండి. పండింది ఇలా వేస్తారు. పండింది పడేస్తే మనకు లోపల ఉన్న కొమ్మలు పాడైపోతాయి కాబట్టి మనం పడైపోవద్దండి. పండింది అయితే ఇలా మనకు వేలు దూరుతుంది. ఇదైతే బురద కాదండి, కాదు. కత్తి లేనప్పుడు ఏటి ఉపయోగించాలో అంతే. కత్తి లేదు ప్రస్తుతానికి, కత్తి మేము పట్టుకొని రాలేదు.
యాక్చువల్గా ఇది పండింది అనుకోలేదు. అయితే కత్తి లేనప్పుడు మనం ఇదిగో మనకి ఇలా నరికిసిన ఉంటాయి షూజులు లాంటివి, దాంతో మనము ఇలా తీసుకోవాలండి. కత్తి లేనప్పుడు ఈ విధంగా ఉపయోగించాలి. బాగా పెద్ద చూడు, పెద్ద కర్ర సమస్య వాసన అయితే సూపర్గా వస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే, రౌండ్ అయింది. ఇప్పుడు మధ్య పెద్ద బండ లాంటిది ఉంటుంది, దాన్ని మనం వేరు చేయాలన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంది. కత్తి లేనప్పుడు ఇలాంటి కర్రలను మనం ఉపయోగించాలండి. ఇలా ఫోటో తీసి జిగురు అనేది ఉంటుందండి. జిగురు అయితే ప్రతి చెట్టుకి జిగురు అనేది ఇది వచ్చి ఉంటుంది, పనస చెట్టు కాయకి. దానికి మనం ఆకులు వాడాలి. ఆకులు కూడా ఏది పడితే అది వాడేయకూడదండి. ఇదిగో ఈ ఆకులు పెద్దవని వాడేస్తే దీనికి ఏముంటుందండి, చాలా చేదు ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ రాసామంటే తొనలు కూడా తినలేము, అంత చేదు ఉంటుంది. అయితే వేరే ఆకులు మనం ఉపయోగించుకొని ఇలాంటి జిగురు అనేది మనం తీసేయాలండి. ఎందుకంటే మన చేతులకి బట్టలకి అంటుకుండదు కాబట్టి మనం తీసి పడేయాలి. వాసన అయితే సూపర్గా ఉందండి, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. లోపల ఉన్న విత్తనం ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఈ విత్తనాలను మనం కాల్చి కూడా తినొచ్చు. ఈ విధంగా మనము తీసుకోవాలండి. కత్తి ఉంటే ఇంత ఇబ్బంది అవ్వదు. కత్తి లేనప్పుడు మనం ఇలాంటిది ఉపయోగించుకోవాలి. ఓకే, తినండి తినండి. తీసుకో తీసుకో. ఈ విధంగా తినాలండి. అంటే ఈ విధంగా ఉంటాయండి. రమేష్ తీసుకో. కత్తి లేనప్పుడు మన నోట్లు కూడా ఉపయోగించవచ్చు అండి. ఇలాగే జిగురు మనకు పట్టకుండా జాగ్రత్త మన నోట్లు చూసుకోవాలి. మరిన్ని లోకల్ వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదని మీ ఒపీనియన్ మాకు తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.